హలో వ్యూయర్స్, మీరు రెగ్యులర్గా బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ అవుతుందా? లేదా మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్‌ని గానీ, మీ ఆఫీస్ వాళ్ళని గానీ కలిసినప్పుడు బ్యాడ్ బ్రెత్ వస్తుందని బాగా కాన్షియస్‌గా ఉంటున్నారా? లేదా మీరు మీ పళ్ళు బాగా కదులుతూనే అనిపిస్తుందా? ఈ ఈ సమస్యల్లో ఏ సమస్య ఉన్నా మోస్ట్ ప్రాబబ్లీ మీరు గమ్ ప్రాబ్లమ్స్ అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ నుంచి సఫర్ అవుతున్నారు. దీన్ని కామన్‌గా మనం పెరియోడాంటైటిస్ అంటాం. జింజైవిటిస్, పెరియోడాంటైటిస్ 2 ఏంటో కూడా మనం తెలుసుకుందాం. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఎట్లా అవాయిడ్ చేయాలి? ఇంకా దీనికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఏది? ఇది మనం ఇవాళ తెలుసుకుందాం ఈ వీడియోలో. నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కొండాపూర్, కూకట్పల్లి, మణికొండలో కూడా ఉన్నాయి. సో గమ్ బ్లీడింగ్ అసలు ఎందుకు అవుతుంది? అసలు ఫస్ట్ మనం నార్మల్ టీత్, ఇంకా గమ్ బ్లీడింగ్ ఉన్న టీత్, పెరియోడాంటైటిస్ ఉన్న టీత్‌లో మెయిన్ డిఫరెన్స్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక హెల్తీ టీత్, ఇంకా ఒక పెరియోడాంటైటిస్‌తో సఫర్ అవుతున్న టీత్‌లో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకుందాం. ఒక హెల్తీ టీత్ కనుక మీరు చూసినట్టయితే మీకు హెల్తీగా గమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమ్స్ హెల్తీగా ఉండాలి అంటే అది పింక్ కలర్‌లో ఉండాలి. రెడ్ కలర్‌లో ఉంటే మాత్రం మీకు ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు అర్థం. రెడ్ కలర్‌లో ఉండకూడదు. ఇప్పుడు మీరు పెరియోడాంటైటిస్ ఉన్న టీత్‌ని చూస్తే గనక మీకు గమ్స్ ఏమో రెడ్ కలర్‌లో ఇన్‌ఫ్లేమ్డ్‌గా ఉంటాయి. అంటే స్వెల్లింగ్ బాగా వాసిపోయి బ్లీడింగ్‌కి రెడీగా ఉంటాయి. మీకు డీప్‌గా పాకెట్స్ ఉంటాయి. అంటే పంటికి, బోన్‌కి మధ్యలో పెద్ద పాకెట్స్ అనేవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. ప్లస్ మీకు బోన్ ఏమో ఇక్కడ లాస్ అయిపోతూ ఉంటది. ఇంకా పంటి మీదేమో మీకు ప్లాక్ కాలిక్యులస్ టార్టార్ అంటాం కదా! పన్ను మీద పట్టేసే డిపాజిట్స్ అయన్నీ బాగా అబండెంట్‌గా ఉంటాయి. సో ఈ కండిషన్‌లో మీకు పెరియోడాంటైటిస్ ఉంది అని డాక్టర్ చెప్తారు మీకు. ఇప్పుడు అసలు పెరియోడాంటైటిస్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మనం అబ్జర్వ్ చేద్దాం. గమ్ డిసీజ్ ఎప్పుడైనా ఒక సైలెంట్ కిల్లర్ లాంటిదండి. మీకు స్టార్టింగ్‌లో అసలు ఎటువంటి పెయిన్ గానీ, ఎట్లాంటి సమస్య లేదన్నట్టే అనిపిస్తది మీకు. బేసిక్‌గా సైన్స్ వచ్చేసి మీకు కొద్దిగా బ్యాడ్ స్మెల్ రావడం, బ్లీడింగ్ గమ్స్ ఉండడం అంతవరకే మీకు ఉంటది. పెయిన్ అనేది ఏమీ ఉండదు. సో చాలామంది దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పెయిన్‌లెస్‌గా పెరిగినప్పుడు మీ చిగుళ్ళేమో వాసిపోతాయి. ఈ స్టేజ్‌ని మనం జింజైవిటిస్ అంటాం. ఇంకా ప్లాక్ అక్యుములేషన్ బాగా ఉంది. ఈ స్టేజ్‌లో ఇంకా ఇది రివర్సిబుల్ కండిషన్. సో మీరు క్లీనింగ్ బాగా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి బోన్ లాస్, ఎటువంటి సాఫ్ట్ టిష్యూ లాస్ లేకుండా మీరు కాపాడుకోగలచ్చు. అదే కనుక మీరు ఈ స్టేజ్‌లో నెగ్లెక్ట్ చేసేసారంటే నెక్స్ట్ మీరు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ స్టేజ్‌లో మీకు పాకెట్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. పాకెట్స్ ఇందాక చెప్పాను కదండీ! పంటికి, బోన్‌కి మధ్యలో చిగుళ్ళ మధ్యలో ఒక పాకెట్ లాగా ఫార్మ్ అవుతది. అక్కడ ఫుడ్ కాన్స్టెంట్‌గా అక్యుములేట్ అవుతా ఉంటది. ఇంకా బోన్ ఏమో కంటిన్యూయస్‌గా లాస్ అయిపోతా ఉంటది. సో ఈ స్టేజ్ నుంచి మనం కంప్లీట్ హెల్త్‌కి అయితే వెళ్ళలేం కానీ స్టిల్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మాక్సిమం రికవరీ చేయొచ్చు. బట్ మేజర్‌గా ఇక్కడ ట్రీట్మెంట్స్ మనకి ఫర్దర్ బోన్ లాస్ అవి పన్ను లూజ్ చేయకుండా సేవ్ చేయడానికి ట్రీట్మెంట్స్ ఉంటాయి. లాస్ట్ స్టేజ్ వచ్చేసి బాగా లూజ్ అయిపోయి మోడరేట్ టు సివియర్ పెరియోడాంటైటిస్ అయిపోయినప్పుడు పళ్ళేమో బాగా కదిలిపోయి ఊడిపోతాయి. దాని తర్వాత ఇంకో మేజర్ కన్సర్న్ ఏముంటుందంటే మనకి సిస్టమిక్‌గా అంటే బాడీలో వేరే డిసీజెస్‌కి కూడా ఇక్కడున్న బ్యాక్టీరియా మెయిన్ రీజన్ అవుతుంది. మీకు హార్ట్ డిసీజెస్ కానీ, స్ట్రోక్ కానీ, డయాబెటీస్‌కి కానీ సంబంధించిన బ్యాక్టీరియల్ లోడ్ అంతా మీకు గమ్స్ నుంచి వెళ్తదని రీసెర్చ్ మనకి చూపిస్తుంది. సో చూసారు కదా! పెరియోడాంటైటిస్ ఇట్లా ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఫస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే క్లీనింగ్ అండ్ డీప్ ప్లేనింగ్, రూట్ ప్లేనింగ్ అంటాం. ఇక్కడ చూసారు కదా! బోన్ ఏమో బాగా లాస్ అయిపోయింది. పంటి మీద ఉన్న టార్టార్ డిపాజిట్స్‌ని మేము అవసరమైతే చిగుళ్ళని కొద్దిగా ఓపెన్ చేసైనా సరే యాక్సెస్ తీసుకొని మేము మొత్తం క్లీన్ చేస్తాం. ఇది మాన్యువల్ ప్రాసెస్. సో క్లీన్ చేసిన తర్వాత ఇట్లా ఉన్న పళ్ళు, ఇట్లా రెడ్‌గా ఉన్న పళ్ళు ఇట్లా పింక్‌గా, హెల్తీగా, నీట్‌గా తయారైపోతాయి. ఇది మాన్యువల్ ప్రాసెస్. కొద్దిగా పెయిన్‌ఫుల్ ఉండొచ్చు. కొద్దిగా మీకు 1 ఆర్ 2 డేస్ రికవరీ టైం కొద్దిగా స్లైట్‌గా పెయిన్‌ఫుల్‌గా అనిపియొచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మన దగ్గర లేటెస్ట్‌గా పెయిన్‌లెస్ డెంటిస్ట్రీ, లేటెస్ట్‌గా లేజర్స్ అనేవి వచ్చినాయి. సో మనం లేజర్స్‌తో చేసినప్పుడు మనం చిగురుని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఈ లేజర్ టిప్ ఏదైతే ఉందో మీ చిగుళ్ళకి, పళ్ళకి మధ్యలో లోపలికెళ్ళి మొత్తం డిపాజిట్స్ అంతా ఆ లేజర్ టిప్‌కి అతుక్కుని బయటకొచ్చేస్తాయి.
ఈ ప్రాసెస్ మనం జనరల్గా లీస్ట్ పెయిన్ఫుల్, అసలు బ్లీడింగ్ కూడా ఈ ప్రాసెస్లో ఏమీ ఉండదు. ఇట్లాంటి మిషన్స్ ఉంటాయండి, డెంటల్ లేజర్స్, వీటితో చేస్తాం. నెక్స్ట్ ఫ్లాప్ సర్జరీ లేజర్స్తో చేయొచ్చు, మాన్యువల్గా చేయొచ్చు. యాక్చువల్లీ మనం కొన్ని మెయిన్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే అసలు ఈ సమస్య అనేది ఎప్పుడూ రాకుండా చేసుకోవచ్చు. బేసిక్గా మనం రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవాలి. మీరు ప్రొఫెషనల్ క్లీనింగ్ అనేది ఒక 40 ఇయర్స్ దాటిన వాళ్ళు అయితే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి చేసుకుంటే బెటరు. 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు అయితే అట్లీస్ట్ ఇయర్కి ఒకసారి చేయించుకోవాలి. మీకు మీ డెంటిస్ట్ని కలిసారంటే మీకు పర్సనలైజ్డ్ ఓరల్ హైజీన్ రెజీమ్ ఒకటి చెప్తారు మీకు. అంటే ఎట్లాంటి ఇంటర్డెంటల్ ఫ్లాస్ వాడాలి, ఎట్లాంటి టూత్పేస్ట్, ఎట్లాంటి బ్రష్ వాడాలి, ఎట్లా బ్రషింగ్ చేయాలి, ఒకసారి మీరు డాక్టర్ని కనుక్కుంటే దే విల్ గైడ్ యూ. అండ్ ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఎర్లీగా ఇంటర్వ్యూన్ చేయాలి. సమస్య పెద్దదవ్వక ముందే మీరు రియాక్ట్ అయితే ఆ ప్రాబ్లం అనేది పెద్దదవ్వకుండా ఉంటుంది. హోప్ మీకు మీ చిగుళ్ళ సమస్య గురించి కొద్దిగా ఐడియా వచ్చి ఎట్లా ప్రివెంట్ చేయాలో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.